హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. చిన్న సినిమాలే అని చాలా మంది కమెంట్ చేస్తూ ఉంటారు, బట్ ఆ చిన్న సినిమాలే బ్లాక్ బస్టర్ అవుతాయి. దేవగుడి ఒక ప్యూర్ కల్ట్ అండ్ ఎపిక్ ఫర్ ఎవర్ కి గుర్తుండిపోయేలాగా మూవీ అనేది రిలీజ్ అవబోతుంది December 19th ఇన్ థియేటర్స్. సో టుడే వీ హ్యావ్ విత్ అస్ దేవగుడి టీమ్ మొత్తం నా స్టూడియోకి వచ్చేసారు. బెల్లం రామకృష్ణారెడ్డి గారు స్క్రీన్ ప్లే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, పిల్లర్ ఆఫ్ ద దేవగుడి అని చెప్పొచ్చు. అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుశ్రీ అండ్ హీరో అభినవ్ గారు. లెట్స్ చిట్ చాట్ విత్ దెమ్. హలో రామకృష్ణ గారు. హలో అండి. హాయ్ అనుశ్రీ. హాయ్ అభినవ్. హలో. సో టీజర్ అయితే నేను చూసేసాను, ఎక్సలెంట్ గా ఉంది దేవగుడి. కానీ నాకైతే అనిపించింది ఏంటంటే ఆ ఫ్యాక్షనిజం, నరసింహనాయుడు మూవీ, ఆ బాలకృష్ణ గారి ఆ వైబ్ అయితే కొంచెం కనిపిస్తుంది నాకు. సో వాట్ ఈస్ ద రియల్, మీరు ఎలా తీద్దాం అనుకుంటున్నారు? టీజర్ అయితే నాకు బాగా నచ్చింది, బట్ మేజర్ డ్రామా ఏంటంటారు? టీజర్ మించి ఉంటుందండి మూవీ, డెఫినెట్ గా ఓకే, చాలా చాలా బాగుంటది. అయితే మీరు అన్నట్టు గతంలో తీసేశారు కదా బి గోపాల్ గారు, వి వినాయక్ గారు. సో మనం మళ్ళా కొత్తగా చూపించేది ఏమి ఉండదు ఆ లైన్ లో. బట్ ఇట్ ఈస్ ఏ ఫ్యాక్షన్ కంటెంట్, ఫ్యాక్షనిజం ట్రూ ఇస్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్, ఓకే పబ్లిక్ డొమైన్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసి పూర్తి యథార్థ ఘటనలతో తీసిన సినిమా. ఓకే. ఆ ప్రాంతంలో దేవగుడి పరిసర ప్రాంతాల్లో మా లొకేషన్స్ కూడా కథ చెప్తూ ఉంటాయి. అంత అద్భుతంగా ఆ మూవీని స్క్రీన్ ప్లే చేయడం జరిగింది. దేవగుడి అనే విలేజ్ నిజంగా ఉంది కదా? ఉందండి, దేవగుడి ఉంది. అక్కడ ఈ మూవీ 15 days షూట్ చేసాం కూడా. మీరు బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ వర్క్ ఎన్ని రోజులు చేశారు అసలు? బ్యాక్గ్రౌండ్ వర్క్ అండి ఆల్మోస్ట్ షార్ట్ డివిజన్ కానివ్వండి, ఒక 600 pages షార్ట్ డివిజన్, స్టోరీ, ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ 9 months 9 months టైం పట్టింది. డెవలప్మెంట్ 9 months చేసాం. అలాగే ప్రాక్టీస్, హీరో హీరోయిన్లు కొత్త న్యూ ఇంట్రడక్షన్ కాబట్టి. ఎనీవే వీళ్ళు ఆల్రెడీ స్పెషల్ ప్రొఫెషనల్లీ ట్రైన్డ్. ఆ హీరో అయితే అభినవ్ ముంబైలో, ఈ అమ్మాయి కూడా యాక్టింగ్ స్కూల్స్ లో నేర్చుకొని వచ్చిన తర్వాత మా దగ్గర మా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు మా యాస, భాష, ఆ లోకల్ దేవగుడి పరిసర ప్రాంతాల్లో ఎలా మాట్లాడుకుంటారు, ఇలాంటి స్పీచ్, ఇలానే ప్రాక్టీస్, ఇవన్నీ కలిపి 45 days దాదాపుగా అక్కడ మేము వర్క్షాప్ చేసాం. సార్ మీ గురించి అయితే నాకైతే తెలుసు, బట్ ప్రేక్షకులకి అయితే తెలియాలి. మీరు యాజ్ అ ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, అలాగే తమిళ్ మూవీస్ కూడా చేశారు మీరు. సో మీ గురించి అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేటివ్ అండి, నేను బెల్లం రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. పుష్యమే ఫిల్మ్ మేకర్స్ బ్యానర్లో దిస్ ఈజ్ 6th ప్రొడక్షన్ దేవగుడి. గతంలో నేను ఒక మొట్టమొదట ప్రొడ్యూసర్గా శ్రీకాంత్ గారితో స్టార్ట్ చేశాను. తర్వాత దృశ్యకావ్యం డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్. నౌ ఇట్ ఈస్ మై సెకండ్ మూవీ ఆఫ్ ద డైరెక్టర్. ఓకే. ఎస్, ఇదొకటి. అలాగే విజయ్ గారితో కూడా ఒకటి మీరు డబ్బింగ్ మూవీ తీశారు, చేశారు కదా? అవునండి, అది సామి 2 ఒకటి. సామి 2. అలాగే విజయ్ మూవీ కీర్తి సురేష్ హీరోయిన్ గా ఉన్నది, భైరవ. దానికి కూడా నేను తెలుగు ప్రొడ్యూసర్ని. సో ఇదండి. నెక్స్ట్ మీరు అన్నారు కదా, మా నేటివ్ వచ్చేసి రాయచోటి, అన్నమయ్య జిల్లా, బెల్లంవారిపల్లి. సో నేను బిఈ మెకానికల్ అండి, ఇంజనీర్ మెకానికల్లీ. సో ఆ పరిసర ప్రాంతాల్లో నేను జాబ్ చేయడము, దేవగుడి పరిసర ప్రాంతాల్లో ఆ రగడ్ కల్చర్ ఆఫ్ విలేజ్, రాయలసీమ ప్రాంతాల్లో ఒక పూర్తి అవగాహన ఉండడం, నాకు ఈ సబ్జెక్ట్ బాగా పనిచేసింది. అక్కడ ఉన్నారు, అక్కడ చూసారు, అక్కడ ప్రజలు ఎట్లుంటారో, వాళ్ళ మాట తీరు అవన్నీ మీరు యాప్ చేసుకున్నారు. అది ప్లస్ అయింది మీకు అక్కడ ఉండడం వల్ల. 100%. కమింగ్ టు అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుశ్రీ. హాయ్, లెట్స్ గివ్ హై ఫై. మీ పేరు నా పేరు ఒకటే కాబట్టి అను. సో ఇక్కడ మ్యాచ్ అయిపోయాం, సేమ్ పించ్. చాక్లెట్ మీరే ఇవ్వాలి. ఓకే, చెప్పండి, ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? నేను 2022 అండి. 2022లో ఏపీఎన్ తెలంగాణ ప్రిన్సెస్గా వచ్చాను. దాని తర్వాత మూవీస్ ఇట్ సైడ్ వచ్చి చేస్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ 5 movies చేస్తున్నాను, బట్ ఇదే ఫస్ట్ మూవీ రిలీజ్. యట్ టు రిలీజ్ December 19th ఇన్ థియేటర్స్. ఓకే. సో పిచ్ లోకి రాలేదు ఇంకా మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని? లేదు, అంటే మార్చిలో ఒకటి ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇదే ఫస్ట్. ఓకే. ఎట్లుంది సార్ తో వర్క్ చేయడం? ఎలా ఉంది ఆయన డైరెక్షన్ లో? మళ్ళీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్, సెట్స్ లో ఎట్లుంటారు? ఆయన మాకు గురూజీ. కాలేజ్లో లెక్చరర్ ఎలానో మాకు యాక్టింగ్లో అయిన అలా మాకు చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఎలా చేయాలి, ఈ ఎమోషన్ ఎలా క్యారీ చేయాలని చెప్తూ మాకు బాగా ట్రైన్ చేశారు. దానివల్ల ఆన్ సెట్ ముందు మాకు చాలా ఈజీ అయిపోయింది. 1-2 takesలో అయిపోయేవి. ఎందుకంటే 40 days వర్క్ చేసాం కాబట్టి కెమెరా ముందు చాలా ఈజీ అయిపోయింది. సో హీరోతో మీకున్న అక్కడ కెమిస్ట్రీ ఎట్లా వర్కౌట్ అయింది? ముందే మీ టీచర్ లాగా కొన్ని ముందే మార్క్స్ అవన్నీ చేపించారంటున్నారు కదా, సో ఎట్లా వర్కౌట్ అయింది అక్కడ ఆన్ స్క్రీన్? మేము చాలా, అంటే కెమెరా ముందే కదండి, కెమెరా షూట్ అయిపోయాక కూడా మేము చాలా క్లోజ్గా ఉంటుండే. మేము ఇంకొక పర్సన్ కూడా ఉంటాడు, మా బ్రదర్ క్యారెక్టర్. ముగ్గురు చాలా ఫ్రెండ్లీగా, నేను చూసాను. ముగ్గురు ఫ్రెండ్లీగా ఉంటుండే. అంటే ఈరోజు ఇదే అయిపోయింది కదా, రేపు చేసే సీన్ మనం ఎలా అనుకుని చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఒకరికొకరు టిప్స్ ఇచ్చుకుంటూ కెమెరా ముందు ముగ్గురు ఒకటే అనుకుని చేసేవాళ్ళు. అంటే ఈ రోజు నైట్
6 or 7 or 9 అయినా సరే, పైకప్ అయ్యేసరికి 9 అయినా సరే, రూమ్కి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ మేము రేపేం జరుగుతుందో అది ఎలా చేయాలి అని ఆలోచించుకుని అప్పుడు కెమెరా ముందుకు వెళ్ళేవాళ్ళం. ఓకే. మీది ఎక్కడ? యూఆర్ ఫ్రమ్ ఆంధ్ర అండి, రాజోలు, రాజోల్. ఓకే. భీమవరం దగ్గర. సో మీ పేరెంట్స్ ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారా? ఎవ్వరు లేరండి, నేనే ఫస్ట్. ఓకే.